Hi viewers, good morning. Welcome back to my channel TH Creations. DSC content, 9th class, Social Studies, History, Lesson 1.4, Part 1. మహిళలు తిరుగుబాటు చేస్తారా? ఈ టాపిక్ నుంచి కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు పరిశీలిద్దాం. ఏ ఎస్టేట్లోని అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చింది? మొదటి ఎస్టేట్, రెండవ ఎస్టేట్, మూడవ ఎస్టేట్, పైవన్నీయు. ఫ్రాన్స్లో వివిధ పట్టణాల్లో ఎన్ని మహిళా క్లబ్లు ఏర్పాటయ్యాయి? 30, 50, 70, 60. మహిళా క్లబ్బుల్లో ఏ విప్లవ సంఘం బాగా ప్రఖ్యాతి గాంచింది? సొసైటీ ఆఫ్ రివల్యూషనరీ అండ్ రిపబ్లిక్ ఉమెన్, విప్లవ గణతంత్ర మహిళల సంఘం, ఫెమినిస్ట్ క్లబ్స్ 1 మరియు 2 పైవేవి కావు. ఏ రాజ్యాంగం వారిని నిష్క్రియ పౌరులుగా చేయడంతో మహిళలు నిరాశకు లోనయ్యారు? 1781, 1771, 1761, 1791. మహిళలు ఎందుకు పోరాటాలు చేపట్టారు? ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, శాసనసభలో పదవి చేపట్టే హక్కు, పైవన్నీయు. వివాహము అనేది పౌర చట్టము, స్వేచ్ఛగా చేసుకునే ఒప్పందము, 1 మరియు 2 పైవేవి కావు. ఎవరు పరిపాలనా కాలంలో మహిళల క్లబ్బులు మూసివేశారు? లూయి 16, నెపోలియన్ బోనాపార్ట్, జాకోబిన్స్, లూయి 14. అనేక దేశాలలో ఎన్ని శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం పోరాటాలు కొనసాగాయి? 3 శతాబ్దాలు, 2 శతాబ్దాలు, 4 శతాబ్దాలు, 5 శతాబ్దాలు. ఫ్రాన్స్ మహిళలకు అంతిమముగా ఓటు హక్కు లభించింది 1945, 1946, 1947, 1948. విప్లవ కాలంలో ఏ మహిళ రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకముగా ఈనాటికి నిలిచిపోయాయి? ఇటలీ, బ్రిటన్, అమెరికా, ఫ్రెంచ్. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన ముఖ్యమైన మహిళ? చౌమెట్, ఒలింపే డి గౌజెస్, 1 మరియు
2 పైవన్నీయు రాజ్యాంగంపై పురుషుల పౌర హక్కుల ప్రకటనపై నిరసన వ్యక్తము చేసిన వారు చౌమెట్, ఒలింపే డి గౌజెస్ 1 మరియు 2 పైవన్నీయు. గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించిన సంవత్సరము 1761, 1781, 1791, 1771. మహిళా క్లబ్బులను బలవంతంగా మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. చౌమెట్, ఒలింపే డి గౌజెస్ 1 మరియు 2 పైవన్నీయు. ఎవరిపై నేషనల్ కన్వెన్షన్ దేశద్రోహము నేరము మోపి విచారించిన తర్వాత ఉరితీశారు. చౌమెట్, ఒలింపే డి గౌజెస్ 1 మరియు 2 పైవన్నీయు. ఒలింపే డి గౌజెస్ తన డిక్లరేషన్లో పేర్కొన్న కొన్ని ప్రాథమిక హక్కులు స్త్రీ స్వేచ్ఛగా జన్మించింది, ఇప్పుడు చూసే సమానమైన హక్కులు ఉంటాయి, స్వేచ్ఛ, ఆస్తి భద్రత, ఈ హక్కులు మరియు అన్నింటికంటే ముఖ్యమైన అణచివేతకు ప్రతిఘటించే హక్కు. స్త్రీ పురుషుల సమైక్యతతో ఏర్పడిన దేశానికి సార్వభౌమ అధికారం ఉంటుంది. పైవన్నీ 1793లో ఏ జాకోబియన్ నాయకురాలు మహిళల క్లబ్బుల మూసివేతకు సమర్థించడానికి ప్రయత్నించింది. చౌమెట్, ఒలింపే డి గౌజెస్, వూల్ఫ్ పైవేవి కావు. ప్రకృతి పురుషులకు గృహ విధులను అప్పగించిందా? ఆమె మనలను పాలిచ్చే పెంచమందా? లేదు అని చెప్పినది. చౌమెట్, ఒలింపే డి గౌజెస్, వూల్ఫ్ పైవేవి కావు. ఎవరి కుమార్తెలు మాత్రమే కాన్వెంట్లో చదవగలిగేవారు? కులీనా 2వ ఎస్టేట్ సంపన్న వర్గాలు, కులీనా 1వ ఎస్టేట్ సంపన్న వర్గాలు, కులీనా 3వ ఎస్టేట్ సంపన్న వర్గాలు, కులీనా అన్ని ఎస్టేట్ వర్గాల వారు. కులీనా 2వ ఎస్టేట్ సంపన్న వర్గాలు, కులీనా 1వ ఎస్టేట్ సంపన్న వర్గాలు, కులీనా 3వ ఎస్టేట్ సంపన్న వర్గాలు, కులీనా అన్ని ఎస్టేట్ వర్గాల వారు. మహిళలు వారి అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి ఏం ప్రారంభించారు? రాజకీయ క్లబ్బులు, మ్యాగజైన్లు, రాజకీయ క్లబ్బులు, సెలూన్ క్లబ్బులు, రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలు, ఇవన్నీను. థ్యాంక్ యూ వ్యూయర్స్.
ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్లు అందజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.